ఆయన ప్రియమైనటువంటి వారులారా, లోకములో అక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తిండి విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పడక విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన దేవుడి గురించి ప్రకటిస్తున్న విధానములో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన స్వభావము తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కొన్ని సార్లు పాపమును ఖండించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే, మన జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మనము ప్రియమైనటువంటి వారులారా, పాపం జోలికి పోకోకుండా ఉండేటువంటి వారముగా ఉండాలి. యావతి దేవుణ్ణి ఏది జరిగిన కూడా హెచ్చించే వారముగా ఉండాలి. ఆయన గణపరిచే వారముగా ఉండాలి. ఆయన మహిమపరిచే వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఉండగలిగితే దేవుడాట మనల్ని మెచ్చుకునేటువంటి దేవుడుగా ఉంటాడట.